ఇష్యూస్. సరే, ఏదైనా రకరకాల కారణాలు, వారి కుటుంబంలో ఉన్న విభేదాలు, మీరు అన్నట్టుగా రకరకాల కారణాలతోని వాళ్ళ బయటకు వచ్చారు, ఈ ప్రకటన కూడా చేశారు. ఒకసారి ఇస్మాయిల్ గారితో మాట్లాడతాను. ఇస్మాయిల్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే ఇప్పటివరకు నేను చెప్పినట్లుగా ముగ్గురి పరిస్థితి కూడా సేమ్ కనిపిస్తూ ఉంది కదా. కొంత వారికి ఉన్న పార్టీలో అవమానం జరిగింది అనేది వారు చెప్తున్నమాట, అలాగే కుటుంబంలో అవమానాలు జరుగుతూ ఉన్నాయి, ఎదుర్కొంటా ఉన్నాం, అందుకనే బయటకు రావాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్ని వారు చెప్తా ఉన్నారు కదా. ఏం చెప్తారు, ఎలా చూస్తారు? బ్రదర్, ముందుగా మనమైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనించే వాళ్ళుగా, తర్వాత మనం మాట్లాడిన దానికి కూడా ప్రజల నుంచి సరైన అర్థం వచ్చేలాగా మనం చెప్పాల్సి ఉంటది. ఈ దేశంలో దురదృష్టవశాత్తు ఆడపిల్లల విషయం వచ్చేటప్పటికీ కొంత అది రాద్ధాంతం చేయడంలో పాటుగా కొంత దాన్ని ఇష్యూగా చూసేటువంటి పరిస్థితి ఇది సాధారణంగా జరుగుతా ఉంది. ఇది దురదృష్టకరం, ఇట్లా జరగకూడదు. తర్వాత వారసత్వ రాజకీయాలంటే కేవలం అదే మూడు పార్టీల్లో కూడా మూడు పార్టీల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది అనేదే కనిపిస్తా ఉంది కదా. అక్కడికే వస్తున్నా. రాజకీయాలంటే కేవలం మగవాళ్ళు మాత్రమే చేయాలనే ఒక కుటుంబ పాలన అట్లే ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో కూడా ఆ రకమైన అభిప్రాయం కలిగించేటట్టుగా దీన్ని చూడటం అనేది దురదృష్టం అంటున్నాను నేను. అయితే రెండవది, మీరు ఇప్పుడు కంపేర్ చేసినటువంటి ఈ 3 రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలకు సంబంధించి చూస్తే, ఇప్పుడు బీహార్ లో జరిగినటువంటి పరిణామం కానివ్వండి, షర్మిలకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి, ఇది పూర్తిగా వేరైనటువంటి విషయాలు. అది ఆస్తి పంచాయతీలు, ఇక్కడ ఆత్మగౌరవ పంచాయతీ అండి. ఇక్కడ ఆస్తి పంచాయతీ లేదు. దయచేసి మిత్రులు అర్థం చేసుకోవాలి, ఈ ఏబిఎన్ వీక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కవిత గారిని వారిని ముడిపెట్టి చెప్పడం అంటే బోడగుండుకు మోకాళ్ళకి ముడిపెట్టి చెప్పినట్టుగా ఉంటది. ఇది ఆత్మగౌరవ పంచాయతీ, ఇక్కడ ఆత్మగౌరవ యుద్ధం జరుగుతా ఉన్నది. కవిత గారు మిగతా వారిలాగా అప్పటికప్పుడు ఇంట్లో కూర్చొని ఆస్తి పంచాయతీలు తేలకపోయేసరికి బయటకు వచ్చిన వ్యవహారం కాదండి. ఇక్కడ ఆత్మగౌరవ ఉద్యమం జరిగినప్పుడు 2006 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా విశ్రమించకుండా ప్రజల మధ్యలో నిలబడి ప్రజా సమస్యల్ని చూపిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమంలో కానివ్వండి, సామాజిక ప్రజా ఉద్యమంలో కానివ్వండి, కవిత గారు ప్రత్యక్షంగా ఉండి పోరాడినటువంటి ఒక ధీర వనిత. ఆమెను కూడా ఒక మహిళలాగానే చూడడం కాకుండా ఒక ఉద్యమకారులాగా, ఒక మార్పు కోరేటటువంటి, స్వేచ్ఛను కోరేటటువంటి, మరి ముఖ్యంగా ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకురాలుగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మిగతా వాళ్లకు కవిత గారికి కంపారిజన్ లేదండి. రెండవది, ఇక్కడ జరిగినటువంటి పార్టీలో ఉన్న విభేదాల కారణంగా కావచ్చు, రకరకాల కారణాలు చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక విషయం బ్రదర్, మిగతా వైఎస్ఆర్ సిపిలో షర్మిల గారికి, జగన్ గారికి జరిగినటువంటి పరిణామాలు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలుసు. ఇక్కడ కవిత గారు ఆస్తి పంచాయతీ కోసమో, లేకపోతే తన వ్యక్తిగతమైనటువంటి విషయంలో గొడవల కారణంగానో, లేకపోతే పదవి కోసమో వచ్చిందన్నట్టుగా ఈ చర్చ జరుగుతుండడం దురదృష్టకరం, నాకు బాధేస్తా ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోవడం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన యుద్ధంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోవడం కోసం అమరుల ఆకాంక్షలు నెరవేరడం లేదు. తర్వాత ప్రజా సమస్యలు విస్తరించబడతా ఉన్నాయి. ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారుల ఆకాంక్షలు ఇస్మాయిల్ గారు ముగ్గురిది ఒకే కాదు. ఇస్మాయిల్ గారు ముగ్గురిది ఒకే సిచ్యువేషన్ అని కాదు చెప్పడం ఉద్దేశం. ముగ్గురికి ఆయా పార్టీల నుంచి వీడాల్సి వచ్చిన సందర్భం ఏంటి, సిచ్యువేషన్ గురించి ఏంటి మాత్రమే డిస్కషన్ జరుగుతా ఉంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క పరిస్థితి ఉండొచ్చు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ ఈ దేశంలో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే, ఆడబిడ్డల విషయం వచ్చేటప్పటికి చిలువలు పలవలుగా చూస్తాం, ఇంకో చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు రాజకీయాలు చేయకూడదు, ఎందుకు వాళ్ళు కూడా సమాన హక్కులు పొందకూడదు, ఎందుకు వాళ్ళు కూడా తమ అభిప్రాయాల్ని గౌరవించుకునేటట్టుగా ఎందుకు ఉండకూడదు, ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కుల్ని వాళ్ళు మాత్రం ఎందుకు వాడుకోకూడదు. తర్వాత ఒకవేళ ఆడపిల్ల ఆందోళన చేసినా, నిరసన తెలియజేసినా, కుటుంబాన్ని వదిలేసినా కూడా ఆమెను గౌరవించేటటువంటి పద్ధతిలో వచ్చేటటువంటి మార్పులు, ఆమె హక్కును కాలరాయడం కోసం కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తాయి తప్ప వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండటం లేదనేది నా బాధ. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన పరిణామాల్లో అది ఎవరైనా కావచ్చు, ఒక ఇంటి ఆడబిడ్డ కావచ్చు, లేదా ఒక ఉద్యోగి చేస్తున్నటువంటి సంస్థలో ఆడపిల్లగా సంబంధించి కావచ్చు, సంబంధించిన అంశం కూడా కావచ్చు, తన స్వేచ్ఛను తను వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి అన్యాయం జరిగినప్పుడు, ఇబ్బంది జరిగినప్పుడు తప్పకుండా ప్రశ్నించే తత్వాన్ని తను కొనసాగించాలనుకున్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఆడపిల్లలు మాత్రమే కుటుంబం నుంచి వదిలేస్తున్నారనే అంశంలో
మనం అందరినీ ఒక ఘాటి గట్టి చూసేటటువంటి ధోరణి కూడా బాగాలేదు. సమాజానికి మనం కూడా చెప్పాల్సింది ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి పురుషుడా మహిళనా కాదు, వారి హక్కులు కాలబడ్డప్పుడు ఆయన కోరుకున్నటువంటి పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సరిగా సహకరించినప్పుడు, కుటుంబం సహకరించినప్పుడు, వ్యవస్థ సహకరించినప్పుడు తప్పకుండా తన దాన్ని తను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది రాజకీయ నాయకుల వారసులు కూడా వచ్చి మన మీద రుద్దపడినారు. ఇవాళ మీరు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ గారి కొడుకు కాకపోతే రాజకీయాల్లో వచ్చే అట్లాంటప్పుడు షర్మిల. ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కవిత గారు వచ్చారు, ఓకే. కానీ కవిత గారు కేసీఆర్ గారి వారసత్వంగా రాలేదు. ఆమె ఉద్యమ పేరుబంధంతో వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఉద్యమం. అవునండి, అదే కదా చెప్తోంది. హక్కులు అందరికీ ఉంటాయి, వారి హక్కులు కాబట్టి